తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ఎంఎస్ రాజు 2-3 వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఇప్పుడు దుమారం రేగుతోంది. అసలు టీటీడీ బోర్డు మెంబర్గా ఈయన ఎలా ఉన్నారు విశ్వాసాలు లేకుండా అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ రాజు 2-3 వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా భగవద్గీత గురించి, ఈ దేశంలో బతుకులు భగవద్గీత వల్ల మారలేదు, రంజాన్ వల్ల ముస్లింల బతుకులు మార్చబడలేదు, కేవలం రాజ్యాంగం వల్లే బతుకులు మారాయని చెప్పారు. సరే, బాగానే ఉంది. కానీ ఒక సాధారణ వ్యక్తి వ్యాఖ్యలు చేసి ఉంటే వివాదం అయ్యేటు కాదు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ భగవద్గీత వల్ల బతుకులు మారలేదు అని అంటున్నారంటే భగవద్గీతను ఆయన నమ్మడం లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ అంశంపైనే విహెచ్పి నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. భగవద్గీతను నమ్మని వ్యక్తి భగవద్గీత వల్ల బతుకులు బాగుపడవు అని నమ్ముతున్న వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్గా చంద్రబాబు నాయుడు ఎలా నియమించారు? వెంటనే ఈయన క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మత విశ్వాసాలు ఎవరి భక్తి వాళ్ళకుంటాయి, వాటిని ప్రశ్నించేలాగా ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ప్రశ్న. రంజాన్ వల్ల ముస్లింల బతుకులు మార్చబడలేదని కూడా చెప్తున్నారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయి, రంజాన్ను వాళ్ళు పవిత్రంగా చూస్తూ ఉంటారు. దాన్ని కూడా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? రాజ్యాంగం గొప్పదే, రాజ్యాంగం వల్ల బతుకులు మారుతూ ఉన్నాయని చెప్పడం వరకు ఓకే, కానీ భగవద్గీత వల్ల మారలేదు, వాటి వల్ల ముస్లింల బతుకులు మారలేదని ఇలా చెప్పడం ద్వారా స్పెసిఫిక్ గా ఆయన మనోభావాల్ని దెబ్బతీసేలాగా భగవద్గీత పట్ల తమకు విశ్వాసం లేదు అన్నట్టుగా మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఇలాంటి విశ్వాసాలు లేని వ్యక్తి అసలు బోర్డు మెంబర్గా ఉండడం సమంజసమేనా? అంటే టీటీడీ బోర్డు మెంబర్ పదవిని కూడా అదే ఒక హోదాలాగా, ఒక పదవిలాగా భావిస్తున్నారు తప్పించి ఆ పదవిలో ఉన్నప్పుడు, ఆ బోర్డులో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి, విశ్వాసాల పట్ల ఎంత గౌరవంగా ఉండాలి అన్నది కూడా ఈయనకు తెలియదా? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పిన భగవద్గీతను కూడా తక్కువ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఈయన. అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఎమ్మెల్యే ఉద్దేశాలు ఏంటో అర్థమవుతున్నాయి. అంటే భగవద్గీత అవసరం లేదు, దానివల్ల మనం బాగుపడము, మంచి జరగదు అన్నది ఆయన ఉద్దేశం అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి చంద్రబాబు నాయుడు తొలగించాలి అని విహెచ్పితో పాటు పలు హిందుత్వ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దానికి తోడు తామంతా ఎమ్మెల్యేలం ఎంపీలం అయ్యామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని అంటూనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కారణం, చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఎమ్మెల్యేలం ఎంపీలం అయ్యాను కూడా ఎంఎస్ రాజు చెప్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ రోజు చూస్తే ప్రొద్దున లేస్తే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వైఎస్ఆర్సీపీ మత రాజకీయాలు చేస్తోంది, కుల రాజకీయాలు చేస్తోంది అంటూ ప్రతిదానికి ఎదురుదాడి చేస్తూ ఉంటారు. కానీ ఎంఎస్ రాజు మళ్ళా అక్కడికి వెళ్ళి వైసీపీ హయాంలో అనంతబాబు కారు డ్రైవర్ హత్య జరిగింది, అతడు ఒక దళితుడు అంటూ ప్రస్తావించారు. మరి ఇది కులాల రాజకీయం కాదా? కులాలను రెచ్చగొట్టడం కాదా? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాదిస్తున్న సిద్ధాంతం ప్రకారం అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరిగి హత్యలు జరిగితే అవి వ్యక్తిగత గొడవలు కానీ చూడాలి, కానీ కులాలకు ఆపాదించకూడదని తెలుగుదేశం పార్టీ మీడియా వాదిస్తోంది కదా. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ఎంఎస్ రాజు బహిరంగంగా వైసీపీ హయాంలో అనంతబాబు డ్రైవర్ హత్య జరిగింది అంటున్నారు. హత్య చేసింది అనంతబాబు, కానీ దళితుడైన డ్రైవర్ని చంపారని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? డాక్టర్ సుధాకర్ దళితుడు, ఆయన మరణానికి కూడా వైసీపీ ప్రభుత్వమే కారణం అంటున్నారు. కానీ దళిత డాక్టర్ సుధాకర్ అంటున్నారంటే ఏంటి? అంటే మళ్ళీ కులాన్ని రెచ్చగొట్టాలనే కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేమో 5 ఏళ్ల పాటు ప్రతి అంశానికి అతని బాధితుడు కులం ఏంటి, బాధ్యుడు కులం ఏంటి అని తెలుసుకొని మరీ రెచ్చగొడుతూ రాజకీయం చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడైనా మారారా అంటే లేదు. ఎంఎస్ రాజు అయితే డైరెక్ట్గా దళితుడు అని చెప్పి మరి వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇటువైపు ఎవరన్నా నిజంగానే ఆయా కుల సంఘాల వాళ్ళే మా కులం కాబట్టి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పినా కూడా దానికి సపోర్ట్ చేయకూడదు, వైసీపీ వాళ్ళు నోరెత్తకూడదు. అది అలా నోరెత్తితే కులాన్ని రెచ్చగొట్టడం అంటూ ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా వాదిస్తుంది. మరి ఎంఎస్ రాజు మాట్లాడుతున్న మాటలు ఏంటి? దళితుల పట్ల జగన్ గారికి గౌరవం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విపరీతమైన గౌరవం ఉంది అన్నట్టుగా ఎంఎస్ రాజు గారు మాట్లాడుతున్నారు. కానీ దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడింది ఎవరు? మీకెందుకురా దళితులకు రాజకీయాలు అంటూ మాట్లాడిన వ్యక్తిని ఎమ్మెల్యేని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. దళితులు పరిశుభ్రంగా ఉండరు అన్న ఎమ్మెల్యే కూటమిలో ఈ రోజు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కడప జిల్లాకు సంబంధించి. ఆయన భగవద్గీత వల్ల జీవితాలు మారడం లేదు, మారవని చెప్తున్న తర్వాత కూడా ఇక టీటీడీ బోర్డు మెంబర్ గా ఆయన కొనసాగిస్తే దాన్ని ఏమనాలి? అంటే టీటీడీ బోర్డు మెంబర్ పదవిని కూడా ఒక హోదాలాగా, ఒక పరపతి పెంచుకునే పదవిలాగా చూస్తున్నారు. అంతే తప్పించి భక్తిభావంతో, విశ్వాసాలతో, భగవద్గీతతో వీటన్నింటి మీద వీళ్ళకి నమ్మకం లేదు. ఎంఎస్ రాజు లాంటి వాళ్ళకన్నా చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. రాజ్యాంగం వల్ల బతుకులు మారాయి అని చెప్పు వదిలిపెట్టచ్చు, దాన్ని అందరూ సమర్థిస్తారు. కానీ పోలికెందుకు భగవద్గీత వల్ల జీవితాలు మారలేదు, రంజాన్ వల్ల ముస్లింల జీవితాలు మారలేదు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తూ ఉన్నారు ఎంఎస్ రాజు గారు? అంటే వాటి పట్ల ఆయనకు విశ్వాసం లేదు కాబట్టి. అలాంటి విశ్వాసాలు లేని వ్యక్తిని టీటీడీ బోర్డులో ఎలా కొనసాగిస్తారు అన్నది విహెచ్పి నేతల ప్రశ్న. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్తుందేమో చూడాలి.